ఈ వీడియోలో మనం lemp స్టాక్ ఇన్స్టాల్ చేయబోతున్నాం. చాలామంది ల్యాంప్ ఇన్స్టాల్ చేస్తారు, కాకపోతే lemp అనేది కొంచెం ఫాస్ట్గా ఉంటుంది. లైట్ వెయిట్ సర్వర్. L అంటే Linux, E అంటే nginx, P అంటే PHP, M అంటే mysql. వర్డ్ప్రెస్ రన్ అవ్వడానికి, వెబ్సైట్ రన్ అవ్వడానికి ఇది యూజ్ అవుతుంది. ఇక్కడ మీరు nginxలో 2 వెర్షన్స్ ఉంటాయి. ఒకటి స్టేబుల్ వెర్షన్, ఒకటి మెయిన్ లైన్ వెర్షన్. స్టేబుల్ అంటే సెక్యూరిటీ రిలీజ్ వస్తాయి, కానీ కొత్త ఫీచర్స్ తొందరగా అప్డేట్ కావు. మెయిన్ లైన్లో మంచి ఫీచర్స్ వస్తాయి. నేను ఇప్పుడు రిపాజిటరీ యాడ్ చేశాను. లైనక్స్లో ఏదైనా ఇన్స్టాల్ చేయాలంటే ఫస్ట్ రిపాజిటరీలో యాడ్ చేయాలి. ఇలా అయితే విండోస్లా కాదు, అది ఎక్సీలో ఉంటుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే అది ఆల్రెడీ అంటే ప్యాకేజ్ని కంపైల్ చేసే టూల్స్ ఆల్రెడీ ఇన్స్టాల్ అయి ఉన్నాయి. GNU అనేది ఇక్కడ కీ వెరిఫికేషన్ కోసం కీ యాడ్ అంటే సర్టిఫికేట్ యాడ్ చేస్తున్నాం. అది వెరిఫై కావడానికి వాళ్ళదా కాదా అనేది. సో అది వాళ్ళదే అని సైనింగ్ కీ యాడ్ చేస్తున్నాం. ఇప్పుడు యాడ్ చేసిన తర్వాత రిపాజిటరీ అప్డేట్ చేసాం. ఇప్పుడు అప్డేట్గా అయిపోతుంది, ఇన్స్టాల్ అయిపోతుంది. ఒక కమాండ్ తోటే మీకు సాఫ్ట్వేర్ అప్డేట్ అయిపోయింది, ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు మీరు టెస్ట్ చేయొచ్చు. సర్వర్ వచ్చింది, ఆ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నేను 1.17 అనేది చూశాను. ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇప్పుడు నేను టెస్ట్ చేయాలనుకుంటున్నాను. కాకపోతే అక్కడ టెస్ట్ చేస్తున్నాను. కాకపోతే ఏమైందంటే అక్కడ SSL వెర్షన్ IP అడ్రస్ ఓపెన్ అయింది. SSL ఇన్స్టాల్ కాలేదు కాబట్టి అక్కడ మీకు నాట్ ఫౌండ్ అని వచ్చింది. నేను అది చూసుకోలేదు, అందుకని సర్వర్ రిస్టార్ట్ ఉందా, స్టార్ట్లో ఉందా లేదా అని చూస్తున్నాను. ఉంది ఇక్కడ నాట్ సెక్యూర్ అని వస్తుంది, కానీ అక్కడ రాలేదు. ఇప్పుడు అది వైలేషన్. PHPకి వెళ్ళాను. PHPలో చూసుకున్నట్టయితే PHP లేటెస్ట్ వెర్షన్ 7.3. PHPలో ఏంటంటే PHP వెబ్సైట్లో మీరు అంత డీటెయిల్గా అంటే వాళ్ళు కంపైల్ చేసి రెడీగా పెట్టారు. ఇక్కడ లాంచ్ ప్యాడ్లో మీకు ఒక ప్యాకేజ్ దొరుకుతుంది, ఫ్రీ కంపైల్ ప్యాకేజ్. ఆ లేటెస్ట్ వెర్షన్ ఉంటుంది. దాన్ని మీరు రిపాజిటరీలో యాడ్ చేసేసుకొని యాడ్ చేస్తున్నాను. సూడో apt యాడ్ చేసేసాను. apt యాడ్ రిపాజిటరీ. సో అది సంథింగ్ బ్రోకెన్ ఉంటుంది, ఉంటుంది. ఓకే, యాడ్ చేసేసాను, వచ్చేసింది. తర్వాత మీరు apt అప్డేట్ అది కొట్టేసి తర్వాత ఇన్స్టాల్ PHP అని కొట్టేయాలి. అప్డేట్ చేసిందంటే మీకు ప్యాకేజెస్ అన్ని డౌన్లోడ్ అయిపోతాయి. రిపాజిటరీ ప్యాకేజెస్. ఇప్పుడు ఇన్స్టాల్ PHP అయిపోయింది. PHP 7.3 కూడా ఇన్స్టాల్ అయిపోయింది. FPM అయిపోయింది. PHPకి FPM అనేది తెలియదంటే PHP అనేది కోరు, FPM అనేది దాని యొక్క ఎక్స్టెన్షన్. అది మీకు nginxలో ఉపయోగపడుతుంది. అపాచీలో అయితే అవసరం లేదు FPM. కొన్ని ఎక్స్టెన్షన్ కావాలి, SQL కానీ కొన్ని SQL ఎక్స్టెన్షన్ దాంతో mysqlతో ఓపెన్ కావడానికి కొన్ని ఎక్స్టెన్షన్ మ్యాండేటరీ ఆల్రెడీ పెట్టాను. ఇప్పుడు మీరు నెక్స్ట్ mysql ఇన్స్టాల్ చేయాలి. mysql 5.6 చాలామంది ఓల్డ్ వెర్షన్. 5.7 కొంచెం 8 ఇంకా ನೀವು అనేది 8 అనేది వాడుతున్నారు. కానీ ఇప్పుడు చాలామంది ఇప్పుడు తర్వాత PHPని టెస్ట్ చేయాలి. కమాండ్ అది info PHP. నేను PHP నేర్చుకోగానే మళ్ళీ అది తప్పు కమాండ్ కొట్టేశాను. మళ్ళీ PHP కమాండ్ కోసం వెతుకుతున్నాను గూగుల్లో. PHP ఫైల్ అక్కడ ఇక్కడ రాసుంటే అది కాపీ చేసి పేస్ట్ చేయాలి. ఇక్కడ PHP info అనే ఫంక్షన్ అనేది అది ప్రింట్అవుట్ చేస్తుంది. అక్కడ నేను చేసా అంటే ఫస్ట్ నేను క్వశ్చన్ మార్క్ అనేది PHP info కూడా యాడ్ చేయలేదు. అది ఓకే. mysql పార్ట్ అట మళ్ళీ PHP 7.3 డౌన్లోడ్ ఆల్రెడీ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసిన తర్వాత మళ్ళీ ఇదంతా ప్రాసెస్. ubuntu debian వెర్షన్ mysql డౌన్లోడ్స్లో M రిపాజిటరీ ఏమో అది ఫెడోరాది M అనేది apt అనేదేమో ubuntu debian. అది చాలామంది ఫెడోరా రెడ్ హ్యాట్ వాడతారు కదా, అది ఇండస్ట్రియల్ వెర్షన్. ఇదైతే ఫ్రీ వెర్షన్. దాంట్లో కూడా మీకు ఫ్రీ అవుట్ ఉంటుంది, సెంటోస్ కాకుండా ఇంకోటి. ఇక్కడ ఏంటి ఇప్పుడు mysqlలో ప్రీ కంపైల్ పార్ట్ mysql వెబ్సైట్లో ఉంది. దానికోసం మీరు ఏం చేయాలంటే ప్రీ కంపైల్ వెర్షన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. wget అనేది కర్ల్ అనే ఆప్షన్ ఉంటుంది. wget అనేది ఓల్డ్ వెర్షన్, కర్ల్ అనేది కొంచెం నేను కర్ల్తో డౌన్లోడ్ చేశాను, సిస్టంలోకి వచ్చింది.
దాన్ని మనం కంపైల్, అది డికంపైల్ డిపికేజీ అనేది ఈఎక్సి ఫైల్ లాగా దాన్ని కంపైల్ చేస్తుంది. అది డిపికేజీ వచ్చేసింది, రన్ చేస్తుంది. ఇప్పుడు దాంట్లో మీరు ఏమేమి ఇన్స్టాల్ చేయాలని అడుగుతుంది. mysql వెర్షన్ విత్ టూల్స్ అని ఇన్స్టాల్ చేయాల్సి ఉంటుంది. ఓకే కొట్టేశాను. ఎనేబుల్ డిసేబుల్ mysql టూల్స్ అండ్ యూటిలిటీస్ ఎనేబుల్ పెట్టేశాను. ఓకే కొట్టేశాను. డిఫాల్ట్గా అవి వస్తాయి, ఓకే కొట్టేసేయండి. ఇక్కడ నాకు స్క్రీన్లో సరిగా కనబడట్లేదు. సో ఏమైంది, ఇన్స్టాల్ కాలేదు, ఫెయిల్ అయింది. అక్కడ అప్డేట్ చేయలేదు, నేను మిస్టేక్ చేసింది. అది రిపాజిటరీ యాడ్ చేశాను కానీ అప్డేట్ అని కొడితే మీకు రిపాజిటరీ ఫైల్స్ అనేది డౌన్లోడ్ అవుతుంది సిస్టంలోకి. అది ప్రాబ్లం చేసి కొట్టేసేయాలి. పాస్వర్డ్ అడుగుతుంది, ఇన్స్టాల్ కూడా కొట్టేసాను. రూట్ పాస్వర్డ్ mysql రూట్ పాస్వర్డ్ ఇవ్వాలి కదా, ఇచ్చేసాను. మళ్ళీ ఇచ్చేసాను. mysql రైట్ యూజ్ చేస్తే మీరు ఇక్కడ యూజ్ స్ట్రాంగ్ అథెంటికేషన్ మెథడ్ తీసుకోకండి, అది ఎందుకంటే మీకు పని చేయదు వర్క్. అది SSH mysql మళ్ళీ డిఫాల్ట్ చేసుకోండి. mysql కూడా ఇన్స్టాల్ అయిపోయింది. ఇది nginx ఓపెన్ అయింది వితౌట్ నాట్ సెక్యూర్ వెర్షన్. చూడండి అక్కడ డాట్ డిడ్ ఎవ్రీథింగ్ అంట. అక్కడేమో HTTPS వెర్షన్ ఉంటుంది, ఇప్పుడు డైరెక్ట్ వచ్చేసింది కాబట్టి నో ప్రాబ్లం. సో ఫైల్ పర్మిషన్ చేంజ్ చేస్తున్నాను, ఎందుకంటే సర్వర్ యూజర్ ఏమో nginx ఉంది, వెబ్ డైరెక్టర్ ఏమో రూట్తో ఉన్నది. సర్వర్ యూజర్ ఆ డైరెక్టరీని యాక్సెస్ చేయలేడు, ఎందుకంటే రూట్ కదా. రూట్ అంటే టాప్ లెవెల్ సర్వర్ అడ్మిన్, మనం యూజర్ అంటే ఒకటి మన ఆ డైరెక్టరీ అనేది పర్మిషన్ గ్రూప్ ఓనర్ అనేది ఇచ్చేసేయాలి. పర్మిషన్ అతనికి ఇచ్చేస్తేనే అది ప్రాసెస్ చేయగలుగుతాడు, డిలీట్ అప్లోడ్ రైట్ చేయగలుగుతాడు. ఇప్పుడేమో వేస్తున్నా, అది ఇంకా క్రియేట్ చేయలేదు డబుల్ ఫోల్డర్ అనేది, ఎందుకంటే మనం కావాలని పెట్టేసుకున్నాం. HTML అనేది పర్ఫెక్ట్ ఉంటుంది. దానిలో అపాచీలో అయితే ఆటోమేటిక్గా క్రియేట్ అవుతాయి, దీనిలో కాలేదు. దీంట్లో యూజర్స్ అనే దానిలో క్రియేట్ అయిపోతాయి. మనకు ఈజీ కోసం వార్ HTMLలో మనం ఫైల్స్ స్టోర్ చేస్తాం. సో ఇక్కడ వార్ వచ్చేసింది. ఇక్కడ nginx కన్ఫోలో యూజర్ nginx ఉంది, కానీ మనం డాటానే వాడుతున్నాం. మళ్ళీ ఇదంతా కన్ఫ్యూజ్ ఎందుకని ఆ సర్వర్ యూజర్ ఎలా అయినా పెట్టుకోవచ్చు. డాటా కాకుండా మీ పేరు కూడా పెట్టుకుంటే కొంచెం సెక్యూరిటీ ఉంటుంది. కాకపోతే అది డాటా అనేది అట్లా రెగ్యులర్గా అయిపోయింది, చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ మీకు ఎడ్యుకేషన్ మీకు ఇంపార్టెంట్ కాబట్టి చెప్తున్నాను. లొకేషన్, రూట్ లొకేషన్ HTMLలో ఇచ్చేసాను. IP అడ్రస్ ఓపెన్ చేసినప్పుడు మీకు ఆ HTML ఉన్న ఫైల్ అనేటివి ఓపెన్ అవుతాయి అన్నమాట, రూట్. ఇంకా ఏం చేస్తున్నాను, అవన్నీ వెబ్సైట్స్ వేరే సర్వర్లోకి వెళ్ళి నేను ఒక డిఫాల్ట్ ఫైల్ డౌన్లోడ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. HTMLలో info.php అనేది యాడ్ చేశాను, అంటే దాంట్లో ఆల్రెడీ కోడ్ ఉంది. info.php అనే ఫంక్షన్ ఉంది. ఇప్పుడు కొడితే అది నాట్ ఫౌండ్ అని వస్తుంది. ఎందుకు వస్తుంది, అండ్ పర్మిషన్ రూట్ ఇచ్చినది తీసుకుంటే. ఇప్పుడు info టెస్ట్ PHP ఒక టెస్ట్ అనేది ఆ ఇండెక్స్ PHP తీసేసి అది పెట్టేశాను. టెస్ట్ PHP అనేది info PHP అనేది రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే దాంట్లో ప్రాబ్లం PHP ఫైల్ అనేది PHP లిజనింగ్ పోర్ట్, అంటే PHP ఏంటంటే డాటా మీద యూజర్ ఉంటుంది, మనం రీస్టార్ట్ చేయలేదు, ఒక ప్రాబ్లం కావచ్చు. ఇదేమో రూట్ ఉంది. ఇంకొకటేమో లిజనింగ్ పోర్ట్, సాకెట్ మీద PHP సాకెట్ మీద వర్క్ అవుతుందా, పోర్ట్ మీద లిజన్ అవుతుందా అనేది చూసుకోవాలి. ఇక్కడ PHP కన్ఫిగరేషన్ 7.2 FPM సాకెట్ ఇచ్చాము, కాకపోతే ఇది 7.3 FPM సాకెట్ అనమాట. అక్కడ ఒకటి ఉంటుంది, అది చేంజ్ చేయాలి. అయినా వచ్చేసింది, మీరు క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. చాలామందికి వస్తూనే ఉంటాయి ప్రాబ్లమ్స్, ఇలా వెరిఫై చేసుకోవాలి అంతే. ఇన్స్టాల్ చేసేసినప్పుడు mysql ప్లస్ అన్నీ వచ్చేసినాయి. అది ప్రాబ్లం HTTPSతో యాడ్ చేసినప్పుడు